హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదే ఆగిపోయిన రోడ్డు, పరిగెత్తిన జీవితాలు. ఈ స్టోరీ నా కలముతో, నా స్వరంతో మీకు వినిపించబోతున్నాను. ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం. ఉదయం 8:30. దిల్సుఖ్ నగర్ సిగ్నల్కి ఆపకుండా పరుగులు తీస్తూ గర్జిస్తున్న నగరం ఒక్కసారిగా ఆగిపోయింది. రెడ్ లైట్, హార్న్స్, చెమటలు, వేడెక్కిన రోడ్డుపై పడుతున్న ఎండ. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం ఆ నగరపు శబ్దాల్లో దాగే ఉన్న 3 జీవితాలు, వాటి భయాలు, ప్రేమలు కోల్పోయిన సంగతులు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. రోడ్డుకి ఒక పక్క ఎరుపు యాక్టివాపై కూర్చున్నాడు జోసెఫ్. చాలా రోజుల తర్వాత తన మనసు చాలా ఉత్సాహంగా కొట్టుకుంటూ ఉంటుంది. దానికి కారణం సాత్విక. తను తన జీవితంలోకి వచ్చిన తొలి ఆశాకిరణంలా తనకి ప్రపంచాన్ని సరికొత్తగా పరిచయం చేసింది. ఈరోజు ఆ సాత్వికని తన ప్రేమని కలవడానికని బయలుదేరాడు. కానీ ఇంతలో ట్రాఫిక్ వల్ల మధ్యలో ఆగిపోయాడు. అందుకే చాలా అసహనంగా ఉన్నాడు. ఎదురు చూస్తూ ఉన్న వేళ ఒక పాప తన దగ్గరికి వచ్చి, అన్నా, బొమ్మ కావాలా అని అడుగుతుంది. ఆ బొమ్మని చూడగానే తనకి తన ప్రేమ గుర్తు రావడంతో తన కోసం కానుకగా ఇవ్వాలి అనుకుని సరే అని చెప్పి ఆ బొమ్మ తీసుకొని డబ్బులు ఇస్తున్న సమయంలో తన పర్స్లో ఉన్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను చూసి నవ్వుతూ మనసులో, ఇది నీకు తెలియకుండా నేను సోషల్ మీడియాలో నుంచి తీసుకున్నాను, తెలిస్తే ఏమంటావు అని భయం ఉంది. కానీ పర్లేదు, ఈరోజు నేను నా ప్రేమని చాలా అందంగా నీకు చెప్పాలనుకుంటున్నాను అనుకుంటూ ఆ ఫోటోను చూస్తూ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు జోసెఫ్. నిజానికి తను ఒక కాలేజ్ స్టూడెంట్. ఈ సంవత్సరమే చదువు పూర్తయింది. చదువుతో పాటు ఒక చిన్న ఉద్యోగం కూడా సంపాదించాడు. ఇంకా టైం ఉంది కదా అనుకుంటూ ఇంట్లో చాలా ప్రశాంతంగా, ఎలాంటి హడావిడి లేకుండా ఉన్న ఒక సాయంత్రం అది. అప్పుడే అనుకోకుండా ఒక మెసేజ్ ఇన్స్టాగ్రామ్ నుంచి. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఎవరికెవరికి ఎలా మెసేజ్ చేస్తున్నావు అని. అర్థం కాని కోపం, తెలియని ఆరోపణలు. ఎవరో తెలియని అమ్మాయి తనని చాలా గట్టిగా తిట్టేస్తుంది. జోసెఫ్ మొదట ఆశ్చర్యపోయాడు. తర్వాత చిరునవ్వు వచ్చింది. ఇది నాకు కాదు అని తనకు అర్థమైంది. కొంచెం గమనించి చూసేసరికి ఆ అమ్మాయి పొరపాటున తనకు మెసేజ్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఆమె ఫ్రెండ్ ఐడి 2 దాదాపు ఒకేలా ఉన్నాయి. అదే చిన్న పొరపాటు, కానీ ఆ చిన్న పొరపాటే వాళ్ళ జీవితాలను మార్చేసే మొదటి మెట్టు. అతను చాలా సాఫ్ట్గా చెప్పాడు. కోపం చూపలేదు, తప్పు చూపించలేదు, అర్థం చేసుకున్నాడు. అప్పుడే మొదలైంది చిన్న మాట, తర్వాత ఇంకొంచెం మాట. తర్వాత రోజులు మెసేజ్లు నవ్వులయ్యాయి, నవ్వులు అలవాటయ్యాయి, అలవాటు అవసరమైంది. వాళ్ళిద్దరికీ తెలియకుండానే ఆ స్నేహం చాలా నెమ్మదిగా ప్రేమగా మారిపోయింది. అది పెద్ద డైలాగ్స్ ఉన్న ప్రేమ కాదు, అది హడావిడి ప్రేమ కాదు, రోజు ఎలా ఉందని అడిగే ప్రేమ, తను తిన్నాడా లేదా అని గుర్తుపెట్టుకునే ప్రేమ, తన మాటల మధ్యలోని మౌనాన్ని కూడా చదివే ప్రేమ. జోసెఫ్ ప్రేమ అలా ఉండేది. ఆమె సంతోషంగా ఉంటే చాలు అనుకునే ప్రేమ, తన బాధని తనలోనే దాచుకునే ప్రేమ. ఆ ప్రేమలో వాళ్ళు పెళ్లి కలలు కన్నారు. చిన్న ఇల్లు, సాదా జీవితం, కానీ ఎంతో ప్రేమ. ఈరోజు కలిస్తే అని జోసెఫ్ ఎన్నో కలలు కంటున్నాడు. ఈరోజు ఆమెను కలవాలి, ఈరోజు ఆమె కళ్ళల్లోకి చూసి మన జీవితం ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పాలనుకున్నాడు. కానీ ఈ నగరం, ఈ ట్రాఫిక్, ఈ ఆగిపోయిన రోడ్లు అన్నీ గుర్తొచ్చేసరికి జోసెఫ్ గుండె భారమైంది. సాత్విక, ఐఎమ్ రియలీ సారీ. ఈ ట్రాఫిక్ కనుక లేకపోయి ఉంటే ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చేవాణ్ణి అని అనుకుంటున్నాడు. అతను ఎదురు చూస్తున్నాడు. కోపంతో కాదు, అసహనంతో కూడా కాదు. ఆమెని ఎంత లోతుగా ప్రేమిస్తున్నాడో
ఆ ఎదురు చూపులోనే ఉంది. అయితే ఇక్కడే మరొక జీవితం తన బ్రతుకుకై పోరాడుతూ ఉంది. ఆటో రిక్షాలో కూర్చున్నాడు కృష్ణ. కృష్ణ స్వాతి దంపతుల ముద్దుల కూతురు జానకి. కృష్ణ తను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురు జానకిని చూస్తూ ఏడుస్తూ ఉంటే స్వాతి కృష్ణని చూసి, మనం ఎప్పుడు హాస్పిటల్ వెళ్తాం? మన పాపకి చాలా కష్టంగా ఉంది, ఊపిరి కూడా అందటం లేదు అని ఏడుస్తూ అంటుంది. కృష్ణ చాలా భయంగా బాధగా, వెళ్ళిపోతాము, ఇంకొద్ది క్షణాల్లో ఈ ట్రాఫిక్ అయిపోతుంది, ఆ తర్వాత మనం వెళ్ళిపోవచ్చు అని తనకి ధైర్యం చెబుతూ ఉంటాడు. జానకి ఏడుస్తూ నొప్పితో తట్టుకోలేక కష్టంగా ఊపిరి తీసుకుంటూ నాన్న నొప్పి అని అంటుంది. ఆ మాటకి తన మనసంతా మెలిపెట్టినట్టు అయిపోతుంది. దానితో తను గతంలో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నిజానికి స్వాతి కృష్ణ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అసలు వాళ్ళ పెళ్లి పెద్దలకు ఏమాత్రం ఇష్టం లేదు. అయినా కానీ ఎవరున్నా లేకున్నా నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి కృష్ణ స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో సంతోషాలు, ఎన్నో ఆనందాల తర్వాత వాళ్ళకి చిన్నారి దేవకన్యల 3 ఏళ్ల తర్వాత ఒక పాప పుడుతుంది. ఆ పాపే ఈ జానకి. పుట్టగానే ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా ఉన్న వాళ్ళకి డాక్టర్ చెప్పిన విషాదకరమైన వార్త, పాపకి పుట్టుకతోటే హార్ట్లో హోల్ ఉంది అని. తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు డాక్టర్లు. ఎంత ఖర్చైనా పాప కోసమే కష్టపడుతూ ధైర్యంగా పాపని బతికించుకోగలమన్న నమ్మకంతో పాపని ఇప్పటి వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఇంకొన్ని రోజుల్లో పాపకి ఆపరేషన్ అనగా ఇలా సడన్ గా సీరియస్ అవ్వడంతో ఇంటి నుంచి హాస్పిటల్కి బయలుదేరారు. నిజం చెప్పాలంటే అంతకు ముందు రోజు వరకు కూడా హాస్పిటల్లోనే ఉంది తను. పర్వాలేదు, ఇంకా ఆపరేషన్కి టైం ఉంది అని డాక్టర్లు అనడంతో పాపని ఇంటికి తీసుకుని వచ్చారు. పాప అడిగిందని, నాన్న నాకు చాలా బోర్ కొడుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది నాన్న, నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది నాన్న అంటూ ముద్దుగా అడిగిన పాప మాటలు గుర్తొచ్చి ఇప్పుడు పాప పరిస్థితి చూసి ఏడుస్తూ ఉంటారు. స్వాతి ఏడుస్తూ పాపని హత్తుకొని, ఏం కాదమ్మా, నేనున్నానుగా, ఈ అమ్మ ఉంది, నీకేం కాదు అని చెప్పి ధైర్యం చెబుతూ ఉంటుంది. పాప ఏడుస్తూ కష్టంగా ఊపిరి తీసుకుంటూ, మమ్మీ నేను ఇంటి పక్కన బబ్లుగాడితో బెట్ వేశాను, నాకు ఈసారి అతనికంటే ఎక్కువ మార్క్స్ వస్తాయని, కానీ నేను ఎగ్జామ్స్ రాయనా అమ్మా అని అమాయకంగా అడుగుతూ ఉంటే స్వాతి ఏడుస్తూ, ఈ ఎగ్జామ్స్ లేకపోతే ఏనన్నా, వచ్చే ఎగ్జామ్స్ అయినా రాసుకుందులే, నా మాట వినమ్మా, తగ్గిపోతుంది కదా, నీకు ఇప్పుడు నొప్పిగా ఉందా అని అడుగుతుంది. జానకి, నేనేం చేయలేదమ్మా, బొమ్మలతో కూడా ఆడుకోలేదు, అసలు నాకు ఎందుకు ఇలా అవుతుంది అంటూ బాధగా అడుగుతున్న తన కూతుర్ని చూసి అంత నొప్పిగా ఉన్నా కూడా తన అమాయకత్వాన్ని చూపిస్తున్న తన చిన్నారిని చూస్తూ కృష్ణ ఏడుస్తూ, నేనున్నా కదా తల్లి, నేను నీతో ఆడుకుంటా కదా, కానీ ముందు హాస్పిటల్కి వెళ్దామా, వెళ్తే తగ్గిపోతుంది కదా, నా మాట వినవా అని చెప్పి సముదాయిస్తూ ఉంటాడు. గడియారం గడిపే ప్రతి సెకండ్ అతనికి తన ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. అతని చేతులు కంపిస్తున్నాయి. నేను ఆలస్యమైతానేమో, మరి నా పాప అంటూ ఆలోచిస్తున్నాడు అతను. రోడ్డులోని వాహనాలు అతని కళ్ళకు శత్రువుల్లా కనిపించాయి. ప్రతి హారన్ అతనికి అంతులేని బాధ. మరోవైపు అమీనా, తనకి టైం 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 మాత్రమే మనీ, ఆమెకి ప్రతి సెకండ్ మనీ, కానీ ట్రాఫిక్కి అది తెలియదు. ఆమె బైక్ నుంచి దిగి ముందుకు నడవడం మొదలుపెట్టింది. అలా తన ముందుకు వెళ్తున్నప్పుడు తనకి తన జీవితం, తన కుటుంబం, తన కుటుంబ పరిస్థితులు అన్నీ గుర్తొస్తున్నాయి.
నిజం చెప్పాలంటే అమీనాది బిలో పోవర్టీ లైన్లో ఉండే నిరుపేద కుటుంబం. అలాంటి కుటుంబంలో తను ఇంకా తన 2 అక్కలు వాళ్ళ అమ్మా నాన్న ప్రతిరోజు కష్టపడి పని చేసేవాళ్ళే. పని లేకపోతే వాళ్ళ ఇంట్లోకి తిండి కూడా రాదు. అలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నా కానీ తనకి మాత్రం చదువు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇప్పటి వరకు కష్టపడి చదివింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అంటే దానికి మార్గం చదువే అని నమ్మి తను ఎంతో కష్టపడి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ డెలివరీ గర్ల్గా వర్క్ చేస్తూ ఉంది. అలా ఇప్పుడు తన చేతిలో ఒక ఏరియాలో 4 డెలివరీలు ఉండడం, ఇంకా చెప్పాలంటే ఈ డెలివరీలు టైంకి ఇవ్వకపోతే తన ఉద్యోగం పోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే అలా తను భయపడుతూ వెళ్తుంది. ఎక్కడ బ్లాక్ అయిందో తెలుసుకోవాలని ఒక పోలీస్ చెమటల్లో తడిసిన యూనిఫామ్ అమీనా దగ్గరికి వెళ్ళి, సార్ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పింది. పోలీస్ ఆశ్చర్యంగా చూస్తూ తల ఊపాడు. సరే అని పర్మిషన్ ఇచ్చాడు. ఒక అమ్మాయి డెలివరీ యూనిఫామ్లో ఆ రోడ్డు మొత్తం గైడ్ చేస్తుంది. హారన్ కొట్టే వాళ్ళను ఆపేస్తూ పిల్లలకు నీళ్లు ఇచ్చి చిన్న అపార్థాల వల్ల మళ్ళీ ట్రాఫిక్ క్రియేట్ అవ్వకుండా చేస్తుంది. జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు తనని. ఒక స్థానిక న్యూస్ కెమెరా ఇది మొత్తం రికార్డ్ చేస్తుంది. అప్పుడే ఒక అంబులెన్స్ వాళ్ళకి అపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ కనిపించడం చూసి కొద్దిసేపు ఇంట్లో వెయిట్ చేసినా బాగుండేది అని అనుకుంటాడు. ఈ అంబులెన్స్ నా జానకిని తీసుకుని వెళ్ళేదే అనుకుని బాధగా తన కూతురు వైపు చూస్తూ ఉంటాడు. అలా తను తన మనసులో, ఓ దేవుడా ప్లీజ్ నా జానకిని ఎలాగైనా కాపాడు అని మొక్కుకుంటాడు. కానీ ఆ అంబులెన్స్ జానకి కోసం కాదు, అది ఇంకా దూరంలో ఉంది. అతని హృదయం చిన్న భిన్నమవుతుంది. ఆతృతతో కృష్ణ సైడ్ నారో లేన్లోకి ఆటో పోనివ్వమని పెద్దగా అరిచాడు. ఆటో అతనితో, కానీ అటువైపు వెళ్లడం ప్రమాదమని ఆటో అతను అతని మాట వినలేదు. పోలీస్ కేకలు, అక్కడికి వెళ్ళొద్దు, రోడ్డు బ్లాక్ అయింది అని అరుస్తున్నాడు. పోలీస్ కేకల్ని వింటూ ఆటో అతను, చూశారుగా సార్, పోలీస్ వాళ్ళు ఎంతలా అరుస్తున్నారు, మీకోసం నేనిప్పుడు అక్కడికి వెళ్ళి రిస్క్ తీసుకోలేను, మాకు కూడా చలాన్లుంటాయి సార్, మాకు ఫ్యామిలీ ఉంది, అవసరమైతే మీరు నడుచుకుంటూ వెళ్ళండి అని చాలా ర్యాష్గా మాట్లాడతాడు. అలా ట్రాఫిక్లో వెయిట్ చేస్తూ ఉన్న జోసెఫ్ ఎంతసేపటికి ట్రాఫిక్ కదలకపోవడంతో వాహనం దిగి స్వయంగా అమీనా దగ్గరకు వెళ్తాడు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఆమెకి సహాయం చేస్తూ ఉండగా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్న జానకిని చూసి వాళ్ళిద్దరూ ఇంకా వేగంగా స్పందిస్తారు. వాహనాలన్నిటినీ త్వరగా క్లియర్ చేస్తూ ఆ ఆటోకి మార్గం తెరుస్తారు. ఆ హంగామాలో జోసెఫ్ యొక్క మొబైల్ కింద పడి సైలెంట్లో పడిపోతుంది. కొద్దిసేపటి తర్వాత జానకిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. హాస్పిటల్కు చేరగానే డాక్టర్ వెంటనే జానకిని చెక్ చేస్తాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత బాధతో తలూపుతూ, ఐఎమ్ సారీ సార్, మీ పాప ఇక లేరు, ఒక్క 5 నిమిషాల ముందు తీసుకుని వచ్చుంటే మీ పాప బ్రతికే అవకాశం ఉండేది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న క్షణంలోనే స్వాతి కృష్ణల ప్రపంచమే కూలిపోయినట్టవుతుంది. వాళ్ళ ఏడుపు సాధారణంగా కాదు, గుండె బద్దలైనట్టుగా హాస్పిటల్ మొత్తం దద్దరిల్లేలా చెరగని వేదనతో ఏడుస్తూ కూలిపోతారు. ఆ క్షణంలో అక్కడ ఉన్న ప్రతి గోడ, ప్రతి శబ్దం కూడా వాళ్ళ బాధను మోస్తున్నట్టు అనిపిస్తుంది. అలా ఒక ట్రాఫిక్ కారణంగా ఏమీ తెలియని ఒక పసి ప్రాణం, ఒక అమాయక జీవితం అక్కడితో ముగిసిపోతుంది. మరోవైపు జోసెఫ్ అమీనా ట్రాఫిక్ను పూర్తిగా క్లియర్ చేసి ఎవరి దారుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అమీనా ఉద్యోగం పోయిందని ఒక చేదు నిజం తెలిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఆమె మరో ఉద్యోగం కోసం వేట మొదలు పెడుతుంది. అలా వేరే చోట ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది అమీనా. పరీక్ష రాసి ఒక్కొక్కటిగా
అన్ని టెస్టు పాస్ అవుతుంది. ఇంకోవైపు జోసెఫ్ దగ్గరికి వస్తే ఆ ట్రాఫిక్ అనంతరం జోసెఫ్ కాఫీ షాప్కి చేరాడు. కానీ అక్కడ ఉండాల్సిన సాత్విక లేకపోవడంతో బాధగా అక్కడున్న వాళ్ళని అడుగుతాడు. సార్, మేడం చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయారు, ఇక లేరు అని అన్న అతని మాటలు వినగానే జోసెఫ్ మరింత బాధతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత తనకి ఎన్నో కాల్స్, మెసేజ్లు చేసినా ఏమీ ఉపయోగం లేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆమె అతన్ని బ్లాక్ చేసేసింది. అలా విరిగిపోయిన మనసుతో ఎవరితోనూ మాట్లాడకుండా, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. తన ప్రేమ విఫలమైపోయిందని ఎంతగానో కృంగిపోతూ ఉంటాడు. ఒక చిన్న ట్రాఫిక్ జాము ఇంతమంది జీవితాలను ఇన్ని రకాలుగా ఇబ్బందికి గురి చేసింది. ఆ రాత్రి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ మళ్ళీ యథావిధిగా ప్రారంభమైంది. కానీ ఈ విషాదకరమైన జీవితాలు ఏర్పడిన గాయాలతో ఎప్పటికీ వెలుగులోకి రాకపోవచ్చు అనిపించింది. అలా ఈ సంఘటన జరిగిన 5 సంవత్సరాల తర్వాత అమీనా ఒక సీఐగా ఛార్జ్ తీసుకుని చాలా నిజాయితీగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు ఆమెకి ఉద్యోగం మాత్రమే కాదు, తన మీదున్న నమ్మకం కూడా పోయినట్టే అనిపించింది. కాలం మారింది. అమీనా చదువుకుంది, పోరాడింది. ఇప్పుడు ఆమె ఒక మంచి స్థితిలో ఉంది, గౌరవం ఉన్న పదవిలో ఉంది. కానీ ఆమె ఇప్పుడు ఎంత పైకి వచ్చిందన్నది ముఖ్యం కాదు. ఎందుకంటే ట్రాఫిక్లో నిల్చున్న ఆ రోజు, ఉద్యోగం పైన ఆ క్షణం, తనను ఎవరూ అర్థం చేసుకుని ఆ నిశ్శబ్దం, అవి ఎప్పటికీ ఆమెని వదలవు. అది ఎవరో చేసిన ద్రోహంలా కాదు, జీవితమే ఆమెని మోసం చేసినట్టు అనిపించిన రోజది. ఇప్పుడు ఆమె నిలబడి ఉంది. కానీ లోపల మాత్రం ఆ పాత బాధ ఇంకా నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూనే ఉంది. పోలీస్ అకాడమీకి ట్రైనింగ్ కోసం వెళ్తున్న రోజు ఒక పోలీస్ ఆఫీసర్ ఆమెను గమనించి నవ్వుతూ అంటాడు, నువ్వే కదా ఆ రోజు ట్రాఫిక్ క్లియర్ చేసిన అమ్మాయి అని. అమీనా అయోమయంగా చూస్తూ, అవును సార్, మీకెలా తెలుసు అని అడుగుతుంది. ఆఫీసర్ ఇలా అంటాడు, నువ్వు హెల్ప్ చేసిన ట్రాఫిక్ పోలీస్ అతను నాకు ఫ్రెండ్. అలానే ట్రాఫిక్ స్ట్రక్ అయిందని ఒక న్యూస్ రిపోర్టర్ వీడియో తీసిన దాంట్లో నువ్వు క్లియర్గా ఉన్నావు అని ఆ రోజు జరిగింది చెప్తాడు ఆ పోలీస్ ఆఫీసర్. తర్వాత నీ గురించి తెలుసుకోవాలని అనుకున్నాను, కుదరలేదు. కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సమయంలో నీ ప్రొఫైల్ చూశాను. చూసిన క్షణంలోనే అనిపించింది, నీలాంటి వాళ్ళు అధికారంలోకి రావాలి, పోలీస్గా ఉంటే ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయగలవు అని. నీలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఆడపిల్లలకు స్ఫూర్తి అవుతారు. ఇక నుంచైనా నీతిగా నిజాయితీగా ఉన్న పోలీసులు మన దేశానికి దొరుకుతారు అని నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు. అమీనా కళ్ళల్లో తడి, పెదవులపై చిరునవ్వుతో థ్యాంక్ యూ సార్ అని చెప్పి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్లే దారిలో ఆ రోజు ట్రాఫిక్లో నిల్చున్న తన పాత రూపం ఒక క్షణం గుర్తొస్తుంది. జీవితం ఆమెను ఒకసారి మోసం చేసింది, కానీ నిజాయితీని మాత్రం వదల్లేదు. కృష్ణ, స్వాతి దంపతులకు మళ్ళీ ఒక పాప పుడుతుంది. ఆమెకి మళ్ళీ జానకి అనే పేరు పెడతారు. వాళ్ళకి దూరమైన కూతురే మళ్ళీ పుట్టింది అని అనుకుంటారు. భాగ్యం వాళ్లకు మరోసారి ఒక చిన్న చిరునవ్వునిచ్చినట్టే అనిపిస్తుంది. కానీ ఆ ఆనందంలోనూ ఒక నిశ్శబ్దమైన బాధ ఉంటుంది. ఎందుకంటే గతంలో కోల్పోయిన తమ మొదటి కూతురు జ్ఞాపకం ప్రతి క్షణం వాళ్ళ మనసులోనే ఉంటుంది. ఈ కొత్త పాప జీవితం వాళ్లకు ఆశను ఇచ్చినా ఆ నష్టం మాత్రం ఎప్పటికీ నిండని ఖాళీలాగే మిగిలిపోతుంది. విధి మరో అవకాశం ఇచ్చింది, కానీ పాతగాయాన్ని పూర్తిగా మాయం చేయలేదు. ఇక జోసెఫ్ కథ మరోలా మొదలవుతుంది. ఒకప్పుడు జోసెఫ్ జీవితంలో లక్ష్యాలుండేవి, ప్రేమ ఉండేది, భవిష్యత్తు మీద నమ్మకము ఉండేది. అతను నిజంగా హ్యాపీగా ఉండేవాడు. కానీ ఒక సంఘటన, ఒకే ఒక ఇన్సిడెంట్ అతని జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసేసింది. ఆ రోజు అక్కడి నుంచి వచ్చేశాక తనకి ఒక మెసేజ్, యు ఆర్ ఎ చీటర్ అని ఏడుపు ఎమోజితో తన అకౌంట్ని బ్లాక్ చేసేసింది సాత్విక.
ఒక 1 year తర్వాత తన నెంబర్ పనిచేయకపోవడం, తన ఇన్స్టా అకౌంట్ డిలీట్ అవ్వడంతో తను కోల్పోయిన ప్రేమను తట్టుకోలేక అతను మెల్లిగా డిప్రెషన్లోకి జారుకున్నాడు. తన అడ్రస్ కూడా కనుక్కోనందుకు తనను తాను ఎంతో నిందించుకున్నాడు. అదే క్రమంలో డ్రింకింగ్కు అలవాటు పడ్డాడు. ఎప్పుడు మత్తులోనే ఉండే జోసెఫ్ని చూసి తల్లిదండ్రులు కూడా అవమానం, బాధ తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితిలో మిగిలిపోయారు. ఒకప్పుడు ఆశగా చూసిన కుమారుడు ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే తన జీవితాన్ని చీకట్లోకి నెట్టేసుకున్నాడు. భవిష్యత్తులో అతను మారవచ్చు, లేకపోతే మారకపోవచ్చు. అది ఎవరికి తెలియదు. కానీ ఒక నిజం మాత్రం స్పష్టంగా ఉంది. తన జీవితంలో అత్యంత కీలకమైన రోజులు అతని చేతుల్లోనే వృధా అయిపోయాయి. విధి అతనికి మరో అవకాశం ఇస్తుందో లేదో తెలియదు. కానీ ఈ నష్టం మాత్రం ఎప్పటికీ తిరిగి రానిది. ఆ సంఘటన, ఆ ట్రాఫిక్ ఒక పెద్ద నేరమేం కాదు, కేవలం ఒక చిన్న నిర్లక్ష్యం మాత్రమే. కానీ అదే నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం ప్రమాదంలో పడింది. కొన్ని జీవితాలు తెలియకుండానే ఇబ్బందుల్లో ఎదుర్కొన్నాయి. ఇది పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ ఇలాంటి చిన్న తప్పిదాలే ఎన్ని జీవితాలను నెమ్మదిగా ప్రభావితం చేస్తున్నాయో మనకు తెలియదు. అందుకే ఇది చిన్న విషయం కాదు, ఇది మౌనంగా వచ్చే ప్రమాదం. ట్రాఫిక్ అంటే కేవలం వాహనాలు గుంపుగా ఉండడం కాదు. ఆ రోడ్డుపై మన వెనుక ఎవరి ప్రాణం ఉందో మనకు తెలియదు. బైకులు ఎడమవైపునే నడపాలి. తప్పుగా అంటే ఎదురు దశలో ఆపోజిట్గా అస్సలు రాకూడదు. కార్లు, బస్సులు తమ లేన్ విడిచి మధ్యలోకి దూరకూడదు. ఎమర్జెన్సీ లేన్స్ ఎప్పుడూ ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే అక్కడి నుంచి అత్యవసర వాహనాలు వెళ్ళాలి. హారన్ కొట్టడం ట్రాఫిక్ను తగ్గించదు. డిసిప్లిన్గా డ్రైవ్ చేయడమే నిజమైన పరిష్కారం. ఇది మనందరికీ ఒక గుర్తు. రోడ్డుపై బాధ్యతగా ఉంటే మనం ప్రాణాలను కాపాడగలం. సో ఇదేనండి నా కథ, ఆగిపోయిన రోడ్డు, పరిగెత్తిన జీవితాలు. ఈ స్టోరీ ఎవరిని టార్గెట్ చేయడానికి కాదు, ఎవరికి లెక్చర్ కూడా ఇవ్వడానికి కాదు. రోడ్డుపై మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎంత పెద్ద సమస్యగా మారుతాయో గుర్తు చేయడానికి మాత్రమే. నా కథలో ఎక్కడైనా తప్పనిపిస్తే నన్ను క్షమించండి. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ట్రాఫిక్ రూల్స్ని కాస్త సీరియస్గా తీసుకుందాం. ఎందుకంటే మన కోసం ఇంట్లో వేచి చూసేవాళ్ళు ఉన్నారు. ఈ స్టోరీ మీకు కొంచెమైనా ఉపయోగంగా అనిపిస్తే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం పడుతుంది అంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలు లేదా మీ అనుభవం చెప్పాలి అంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. ఇక ఉంటాను. సెలవు.